వార్తిల్లు. విజయనగరం పట్నం 28వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు, వార్డు మాజీ అధ్యక్షులు పాకలపాటి వేణురాజు, బలివాడ ఆదినారాయణ, ఇట్ల రమేష్తో పాటు సుమారు 100 కుటుంబాల వారు ఈరోజు పార్టీ కార్యాలయంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ 6 హామీలు, గ్యాస్ సిలిండర్లు అవ్వనియండి, తల్లికి వందనం అవ్వనియండి, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం తల్లికి వందనం అనేది అందిస్తున్నాం. ప్రత్యేకంగా ఎడ్యుకేషన్లో మనం చూస్తుంటే లోకేష్ గారు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ప్రతి ఒక్క బాధ్యతని మన భవిష్యత్ అయినటువంటి పిల్లలు అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం మనం పిల్లలకి కల్పిస్తున్నాం. టెక్స్ట్ బుక్స్ అవనియండి, మిడ్ డే మీల్ అవనియండి, ఇంటర్మీడియట్కి కూడా మనం టెక్స్ట్ బుక్స్ అందించి, రికార్డ్ బుక్స్ అందించి, అలాగే అక్కడ కూడా మన డొక్క సీతమ్మ పథకం ద్వారా మనం వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం అనేది ముఖ్యంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ప్రత్యేకంగా మనం ఆకలితో ఉన్న వాళ్ళు చదవలేరనే ఉద్దేశంతో ఆకలి తీరుస్తూ చదివించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అనేది గర్వంగా గుర్తు చేస్తాను. అలాగే అన్నా క్యాంటీన్లు, మనం అన్నా క్యాంటీన్లు నారా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మూసేశారు. కానీ మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నందమూరి తారక రామారావు గారు ఆశయాలు నెరవేరుస్తూ ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా 2 ఫేజుల్లో కూడా మనం అన్నా క్యాంటీన్లు తెచ్చుకున్నాం. విజయనగరంలో ప్రత్యేకంగా చూసుకుంటే 3 అన్నా క్యాంటీన్లు మనం ఓపెన్ చేసాం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. చూస్తుంటే మనం ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి 250 మంది సుమారు ఒక్కొక్క పూటకి భోజనం చేస్తున్నారు. మనం అన్ని విధాలుగా చూస్తుంటే సుమారు 2000 మంది, 1800 నుంచి 2000 మంది ఫ్రీగా 3 క్యాంటీన్లు కలిపితే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అనేది కడుపు నిండా క్వాలిటీ అయిన నాణ్యమైన భోజనం అనేది మనం అందించగలుగుతున్నాం అనేది నేను ఈరోజు చాలా గర్వంగా అనేది ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే మనం ఎన్ఆర్జిఎస్ ద్వారా మండలంలో రోడ్స్ చేస్తున్నాం. అలాగే మున్సిపాలిటీ ద్వారా మనం రోడ్స్, డ్రైన్స్ అవనియండి, కాలువలు అవనియండి, ఇవన్నీ కూడా మనం టౌన్లో కూడా మనం చేస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తుంటే ఎంతో డెవలప్మెంట్ అనేది మనం చేయగలుగుతున్నాం. మొన్న మనం సిఐఐ సమ్మిట్ ద్వారా మనం ఎన్నో ఒప్పందాలు చేసి అన్ని విధాల కంపెనీలు కూడా మనం వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్కి మనం తెచ్చుకొని ఒక ఉద్యోగ అవకాశ కల్పన అనేది మనం చేస్తాం. అయితే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మ్యాగ్నెట్ లాగా వేరే ప్రాంతాల నుంచి కంపెనీలని తెస్తున్నారు. లోకేష్ గారు కృషి వలన ఇటువంటి కంపెనీలన్నీ కూడా మన దగ్గరికి వస్తున్నాయి అనేది ముఖ్యంగా మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలు చాలా మటుకు చదువుకుంటున్నారు. వాళ్ళ చదువుకి ఒక ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ విధంగా కంపెనీలు రావాలి. మళ్ళీ మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలే కాకుండా 15 సంవత్సరాలు కంటిన్యూగా ఒక కంటిన్యూటీ ఉంటే అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు తీసుకువెళ్ళి ఒక అగ్ర రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దగలుగుతామనేది ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను.
నారా చంద్రబాబు గారి